శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి 26, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు కువైట్లో ప్రస్తుతానికి జైల్లో ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో కొంతమందికి క్షమాభిక్ష పెట్టడం జరిగింది. ఖైదీలు తమ తప్పులు తెలుసుకొని సమాజంలో గౌరవప్రదమైనటువంటి నూతన జీవితాన్ని ప్రారంభించాలన్నటువంటి మానవీయ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 539 మంది ఖైదీలకి క్షమాభిక్ష పెట్టడం జరిగింది. ఆ 539 మందిలో కువైట్కి సంబంధించిన పౌరులు ఉన్నారు, అలాగే ప్రవాసీలు కూడా ఉన్నారు. ఇందులో కొంతమందిని తక్షణమే విడుదల చేయబోతున్నారు, కొంతమందికి శిక్ష తగ్గించబోతున్నారు. సో ఏదైనప్పటికీ 539 మందికి ఆయన క్షమాభిక్ష పెట్టారు. ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించినటువంటి న్యాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు కూడా ఇదే విధంగా క్షమాభిక్ష పెట్టడం జరిగింది కొంతమందికి. సో అది ఎవరంటే కువైట్లో ఎవరైతే ఈ సివిల్ కేసుల్లో చిక్కుకొని జైలు శిక్ష అనుభవిస్తుంటారు చూడండి, అంటే సివిల్ కేసులు అంటే మనీ మ్యాటర్స్లో ఇరుక్కొని జైలు శిక్ష అనుభవిస్తుంటారు కదా, అలాంటి వారికి సంబంధించినటువంటి ఒక 72 కేసులను పరిశీలించి అందులో 39 మందికి విడుదల చేయడం జరిగింది. క్షమాభిక్ష కింద విడుదల చేశారు. ఇది కువైట్కి సంబంధించిన న్యాయ మంత్రిత్వ శాఖ తెలియజేస్తున్న సమాచారం. ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్లో రమదాన్ మాసం నడుస్తుంది, అలాగే జాతీయ దినోత్సవం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు సుమారుగా 1,14,779 కువైటీ దినార్లు మాఫీ అనేటువంటి చేసి, అంటే వాళ్ళపైన ఉన్నటువంటి రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ అనేటువంటిది చేసి, ఆ బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసి వాళ్ళకి ఈ క్షమాభిక్ష అనేది పెట్టి విడుదల చేసినట్లు తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద ఒక 39 మందిని న్యాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు అయితే విడుదల చేశారు. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గత వారం రోజుల్లో కువైట్ వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా 24,783 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఒక 42 మందిని అదుపులో తీసుకున్నట్లుగా తెలియజేస్తున్నారు. 33 మోటార్ సైకిల్స్ని గట్టి స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేస్తున్నారు. అలాగే వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక 38 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా తనిఖీలు అనేటువంటిది ఒక గవర్నరేట్లోనే కాదు, అన్ని గవర్నరేట్లోనే జరుగుతూ ఉంటాయి. ఇది కువైట్లో గత వారం రోజులుగా అన్ని గవర్నరేట్లు నిర్వహించిన తనిఖీలు ఇవి. సో ఇవి ఒక్కసారికి ఆగిపోవి, నిరంతరం ఇలాగ కొనసాగుతూ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా. ఈ సాహిల్ అప్లికేషన్లో ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు అయితే తీసుకొస్తూ ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఇందులో భాగంగానే మరొక కొత్త సర్వీస్ని తీసుకురావడం జరిగింది. అది కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఈ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కువైట్లో ఉన్నటువంటి వినియోగదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ ప్రైసెస్ విషయంలో, అంటే ధరల విషయంలో ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కనుక నేరుగా మనం ఫిర్యాదు అనేటువంటిది సాహిల్ అప్లికేషన్ ద్వారా చేయొచ్చు. గతంలో అయితే మన ఏరియాకి దగ్గరలో ఉన్నటువంటి సేవా సెంటర్లు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా సాహిల్ అప్లికేషన్ ద్వారా ఇవ్వచ్చు. మనం సాహిల్ అప్లికేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా సంబంధిత విభాగాలకి అయితే రెఫర్ చేయబడుతుంది. ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాకి సంబంధించిన ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఆటోమేటిక్గా అది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సో సాహిల్ అప్లికేషన్ ద్వారా ఎవరైనా సరే మీకు ఏదైనా ధరల విషయంలో, ఇప్పుడు మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళాం, ఒక సూపర్ మార్కెట్ కానీ దేనికైనా సరే అక్కడే ధరల విషయంలో ఏదైనా మీకు అవకతవకలు కనిపించినట్లయితే అలాంటి వాటికి సంబంధించి మనం వెంటనే సాహిల్ అప్లికేషన్ ద్వారా కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అధికారిక పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ తోటి ద్వైపాక్షిక సంబంధాలు బలోపేత దిశగా చర్చలు అయితే జరపడం జరిగింది. అలాగే కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా బ్యాంకులు ఇన్సూరెన్స్లను కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్లు కూడా ఇస్తూ ఉన్నారు, అంటే పాలసీలు కూడా వాళ్ళ దగ్గరుండి చేపించడం జరుగుతుంది. అయితే దీనిపైన మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు సీరియస్ అవ్వడం జరిగింది. బ్యాంకులన్నిటికీ చురకలు అంటించారు. మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు సక్రమంగా చేయండి, బాధ్యతాయుతంగా చేయండి, అంతేగాని ఇతరుల దాంట్లో మీరు ఎందుకు తలదూరుస్తారు అని చెప్పేసి ఆవిడ చురకలు అంటించడం జరిగింది. అంటే బ్యాంకులన్నీ కూడా మనందరికీ తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటాయి. సో వాళ్ళ పని ఏమిటి? అకౌంట్స్ ఓపెన్ చేయడం, అలాగే రుణాలు ఇవ్వడం, రుణాలు మళ్ళీ వసూలు చేసుకోవడం, ఇలాంటి పనులన్నీ కూడా బ్యాంకుకి సంబంధించేవి ఉంటాయి. ఇన్సూరెన్స్ అనేటువంటిది వాళ్ళ సెక్టార్ కానే కాదు. ఇన్సూరెన్స్లన్నీ కూడా ఎవరి అండర్లో ఉంటాయంటే IRDAI, అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, దాని యొక్క అండర్లో ఉంటాయి.
దాని పాలసీస్ సపరేటు, దాని అండర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్లు చేయాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్న వాళ్ళు బ్యాంకింగ్ రంగం, వీళ్ళు బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఏ ప్రాసెస్లో అయినా సరే వీళ్ళు చేసుకోవడానికి వీళ్ళకి రైట్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి బ్యాంకింగ్ ప్రాసెస్ చేయడానికి కుదరదు, బ్యాంకింగ్ వాళ్ళు వచ్చి ఇన్సూరెన్స్ చేయడానికి కుదరదు. ఇవి రూల్స్ ఒప్పుకో. కానీ మరి ఎలా చేస్తున్నారో తెలియదు. కానీ మీరు గమనిస్తే మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, బ్యాంకింగ్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్స్ సెక్టార్లోకి ఎంటర్ అయ్యి ఇన్సూరెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. అవి చాలా రకాలైనటువంటి ఇన్సూరెన్స్లు అయితే ఇస్తున్నారు. అందులోనూ కొన్ని బ్యాంకులు అయితే బలింతంగా ఇన్సూరెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు మన బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నారు కదా, తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సిందే. ఈ పాలసీ మీరు తీసుకుంటేనే మీకు ఈ లోన్ ఇస్తాం, లేదంటే ఇది ఇస్తాం, మీరు ఆ లోన్ కావాలంటే ఇది తీసుకోవాల్సిందే. ఇలా కొన్ని లింకులు కట్టి పెడుతున్నారు అనమాట. తప్పనిసరిగా బలింతంగా మనకి ఇన్సూరెన్స్లు అయితే అంటగట్టడం జరుగుతుంది బ్యాంకు వాళ్ళు. సో దీనిపైన చాలా సీరియస్ అయింది కేంద్ర ప్రభుత్వం. మీ పని మీరు చూసుకోండి అయ్యా, ఇతరుల దాంట్లో మీకేం పని అని చెప్పేసి అన్నారు. సో దీనికి సంబంధించి నేను చెప్పేటువంటి మ్యాటర్ కాదు ఇది, మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది చూడొచ్చు. సో ఇది ఆల్రెడీ 24వ తారీఖున మొన్నే నిర్మలా సీతారామన్ గారు చాలా సీరియస్ అయ్యారు ఈ విషయం పైన. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే త్వరలో బ్యాంకులు అన్నీ కూడా ఇన్సూరెన్స్లు ఇవ్వడం అనేటువంటిది ఆపేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే బ్యాంకులు ఇన్సూరెన్స్లు ఆఫర్ చేస్తున్నాయో అవన్నీ కూడా ఆగిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది కూడా కరెక్టే కావచ్చు, ఎందుకంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాల్సి ఉంటుంది. IRDA అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క అండర్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్లు అనేటువంటిది చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్న వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్ మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అవ్వకూడదు. కానీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇందులోకి ఎంటర్ అయ్యి ఇన్సూరెన్స్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది మంచిది కాదు అని చెప్పేసి ఆవిడైతే హెచ్చరించారు. సో చూడాలి మరి భవిష్యత్తులో ఎవరైనా ఇప్పుడు బ్యాంకులో మాకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారని చెప్పేసి నమ్మి తీసుకుంటుంటారు కదా, అలాంటి వారికి ఏంటి పరిస్థితి? ఒకవేళ బ్యాంకులు ఇన్సూరెన్స్లు ఇవ్వడం కనుక ఆపేస్తే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, లేదు భవిష్యత్తులో ఏంటి వాళ్ళ పరిస్థితి, ఇవన్నీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగలబోతుంది. సో చూడాలి మరి, దానికి కంపల్సరీగా ప్రత్యామ్నాయం అయితే ఉంటుంది ఏదో ఒకటి. సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి కంటిన్యూషన్ అవ్వడం కానీ, లేదంటే ఇంకా కొత్త వాటిని ఇవ్వకుండా ఆపేయడం కానీ ఇలాంటివి అయితే ఉంటాయి. సో ఏదైనప్పటికీ దీనికి సంబంధించి ఇంకా మనకి అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం ఆవిడ ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యి మొన్న వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాంకులు అన్నిటికీ కూడా. మనకి రాత్రి ముగిసిన తర్వాత ఉదయం సూర్యోదయం అవ్వగానే మనకి వెలుతురు వస్తుంది. సో ఆ వెలుతురు వచ్చింది అంటే ఓకే, సూర్యుడు కనిపించాడు అంటే ఉదయం అయినట్టు మనకి లెక్క. అయితే ఈ సూర్యోదయం అనేటువంటిది అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది? సూర్యకిరణాలు భూమిని తాకినప్పుడు ఆ వెలుతురికి మనకి సూర్యోదయం అవుతున్నట్లు మనం గ్రహిస్తాం, అంతే కదా. అయితే సూర్యకిరణాలు సూర్యుడి నుంచి బయలుదేరి మన భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఇది చాలామందికి తెలిసిన విషయమే. 8 నిమిషాలు అయితే కనుక సమయం పడుతుంది. అంటే మనం చూస్తున్నటువంటి కాంతి గతం, అంటే సూర్యుడిపైన ఆల్రెడీ జరిగిపోయినటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 8 నిమిషాలు లేటుగా మనం చూస్తూ ఉన్నాం, అంటే గతం అన్నమాట అది. సో అది ప్రజెంట్ కాదు, డైరెక్ట్గా అక్కడ మనం జరుగుతున్నటువంటి దాన్ని మనం చూడట్లేదు, గతాన్ని చూస్తున్నాం. సూర్యుడి నుంచి విడుదలైనటువంటి ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గతాన్ని మనం చూడడం జరుగుతుంది. సో ఈ విషయం మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే దీన్ని బట్టి మనం ఇంకా కొన్ని ఆలోచించడానికి కూడా అవకాశం అయితే ఉంది. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ పాయింట్ ఏంటంటే ఈ విశ్వంలో మనకి రాత్రి కనుక చూసినట్లయితే పైన ఎన్నో నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అందులో ఎన్ని నక్షత్రాలు ప్రస్తుతానికి జీవించి ఉన్నాయి అంటే ప్రస్తుతానికి ఉన్నాయి అనేసి అందులో చాలా వరకు ఆల్రెడీ డెడ్ అయిపోయినట్టే ఉంటాయన్నమాట. ప్రాణం కోల్పోయినటువంటి నక్షత్రాలు ఉండొచ్చు. ఎందుకంటే ఆ కాంతి ఇక్కడ చేరడానికి చాలా సమయం పడుతుంది. మన గ్రహం ఏదైతే, మన నక్షత్రం ఏదైతే ఉందో, మన సౌర కుటుంబానికి సంబంధించిన నక్షత్రం సూర్యుడు ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కాంతి 8 నిమిషాల టైం అయితే పడుతుంది. అలాంటిది కొన్ని వేల లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి నక్షత్రాల నుంచి వెలుతురు మనకి రావాలి అనేసి అది ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుందో ఒకసారి ఊహించండి. అంటే అక్కడి నుంచి ఇక్కడ కాంతి చేరుకోవడానికి కొన్ని సంవత్సరాల టైం పట్టి ఉంటుంది. ఆ సంవత్సరాల టైంలో ఒకవేళ అది ఆ నక్షత్రం డెడ్గా అయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు ఆ నక్షత్రం అటువంటిది. కానీ దాని కాంతిని మాత్రం మనం చూస్తున్నాం. అంటే మనం చూస్తున్నటువంటిది గతం అన్నమాట, ప్రజెంట్ కాదు. అది ఆల్రెడీ ఆ నక్షత్రం ఏదో అయిపోయి ఉంటుంది, కానీ మనం ఇంకా అది ఉన్నట్టే దాన్ని ఇప్పుడు మనం ఫీల్ అవుతున్నాం. కానీ రియల్గా చెప్పాలంటే అది ఆల్రెడీ అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కూడా సైన్స్ ప్రకారంగా మనం చూస్తే ఇలాగే ఉంటుంది. సో దీన్ని మనం ఇంకా తోకుంటూ వెళ్తే కొన్ని అంతు చిక్కినటువంటి అంశాలపైన మనం జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. సో అలాగే ఎన్నో ఉన్నాయి సైన్స్ మన ఈ విశ్వంలో, ఈ ఖగోళంలో మనం తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి. కానీ వాటిని తెలుసుకోవాలంటే ఇలాగ 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియోలు సరిపోవు మనకి.
కొన్ని గంటలు రోజులు తరబడి మనం చెప్పుకున్నా సరే వాటికి మనం ఆన్సర్లు అయితే చెప్పలేం. సో అలాంటి ఎన్నో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అలాంటిదే ఇది ఒకటి, జస్ట్ మనం తెలుసుకోవడం కోసం మాత్రమే మీకు నేను చెప్పాను. సో మనం చూస్తున్నటువంటి అన్ని నక్షత్రాలు కూడా ప్రజెంట్ ఉన్నాయని చెప్పేసి గ్యారంటీ లేదు. ఆల్రెడీ అవి డెడ్గా అయిపోయి ఉండొచ్చు బహుశా, కానీ మనం ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వాటి యొక్క గతాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీకు ఉదాహరణ కోసం సూర్యుడి గురించి చెప్పాను. 8 నిమిషాల టైం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అంటే 8 నిమిషాలకు ముందు ప్రారంభమైనటువంటి కాంతి ఇక్కడికి చేరుకోవడానికి 8 నిమిషాలు అయింది. ఆ 8 నిమిషాల కాలంలో సూర్యుడు ఒకవేళ అంతమైపోయినా కూడా ఆ కాంతి ఇక్కడికి వచ్చి ఉంటుంది కంపల్సరీగా. సో అదనమాట. సో దాని గురించి అనేసి ఒక చిన్న విషయం మనం తెలుసుకోవడం కోసం చెప్పేసి దీన్ని కొద్దిగా సాగదీసి మీకు చెప్పడం జరిగింది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఐదున్నర మన భారతదేశం రూపీస్లో సుమారుగా 295 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 47.5 183 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 51 దినార్ల 454 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి హాలా ఫిబ్రవరి సందర్భంగా ఈ నెల ఆఖరు వరకు మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది కేవలం 900 పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో అది కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే ఇస్తున్నారు. సో ఆ ఐటమ్స్ ఏమిటి అనే దాని గురించి ఒక వీడియో నేను ప్లే చేస్తాను. ఆ వీడియోని కూడా ఒకసారి మీరు చూడండి. చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి. లేటెస్ట్ డిజైన్స్ తోటి, లేటెస్ట్ కలెక్షన్స్ తోటి వస్తువులు అయితే వచ్చున్నాయి. సో ఆ ఆభరణాలపైన మీకు 900 పిల్స్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ తీసుకొని వస్తువులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉంటుంది. సో దానికి సంబంధించిన వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియోని కూడా ఒకసారి మీరు గమనించగలరు. హాయ్ టు ఆల్ మా ప్రియమైన కస్టమర్ ఎఫ్కే జ్యువెలర్స్ హాలా ఫిబ్రవరి బొనాంజా ఆఫర్ 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 అంటేనే ఎఫ్కే జ్యువెలర్స్ అంటేనే ఆఫర్. చూడండి మా దగ్గర మేకింగ్ జస్ట్ అండ్ జస్ట్ 900 ఫీల్స్ మాత్రమే. నల్లపూస దండలు, 2 పేటలు, 3 పేటలు, చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్, ట్రెడిషనల్ డిజైన్స్. చూడండి చైన్లు, 2 పేటల దండలు, 3 పేటల దండలు, చూడండి ఇవేనా ఇంకా ఉన్నాయి. చూడండి డిజైన్స్, గోపి చైన్, భారత్ చైన్, బొట్ల చైన్, డిజైన్ కేరళ చైన్, ఎన్నో రకాలు. ఇవి కాకుండా జెంట్స్ కి కూడా కడియాలు వచ్చినాయి. చూడండి ఇది కూడా జస్ట్ అండ్ మేకింగ్ 900 ఫీల్స్ మాత్రమే. నెక్లెస్లు కూడా చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో, ఎంత డిజైన్ గా ఉన్నాయో. ఇవేనా మీకోసం మేము తెచ్చాము. గాజులు కూడా జస్ట్ అండ్ జస్ట్ మేకింగ్ 900 ఫీల్స్ మాత్రమే. మేకింగ్ చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్, సూపర్ డిజైన్స్. ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121 సూకల్వతియా మాలియా కువైట్ సిటీ 50727599.